అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము రేపు రాబోయే సుబ్రహ్మణ్య షష్ఠి గురించి తెలుసుకుందాం. గౌరీ శంకరుల మంగళకర ప్రేమకు, అనుగ్రహానికి ఐక్యరూపం ఈ సుబ్రహ్మణ్య స్వామి. షణ్ముఖుడు, కార్తికేయుడు, వేలాయుధుడు, కుమారస్వామిగా పేరు గడించిన స్వామి కారణజన్ముడు. తారకాసురుడు, సురావణుడు మరి కొందరు రాక్షసుల ప్రజలని, దేవతల్ని హింసిస్తూ ఉండేవాళ్ళు. ఈ అసురుల బారి నుండి కాపాడమని బ్రహ్మను కోరగా శివపార్వతులకు జన్మించిన పుత్రుడు వారిని వధిస్తాడని చెప్పాడు. ఆ రకంగా పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో కుమారస్వామి పుట్టుక విలక్షణమైనది. శివాంశతో జన్మించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గంగాదేవి గర్భంలో పెరుగుతాడు. గంగాదేవి ఆ పుత్రుని భారం మోయలేక రెల్లు పొదల్లోకి జారవిడుస్తుంది. అప్పుడు కృత్తికా దేవతలు 6 తన స్తన్యమిచ్చి పెంచుతారు. రెల్లు పొదల్లో పెరిగినందువల్ల శరవండని, కృత్తికా దేవతలు పెంచినందువల్ల కార్తికేయుడని పేరు కూడా వచ్చింది అని పురాణాలు చెప్తున్నాయి. 6 ముఖాలు కలిగినందువలన షణ్ముఖుడని కూడా అంటారు. నెమలి వాహనం కలిగిన స్వామి గణేశునికి సోదరుడైన. 6 ముఖాలలో 5 పంచేంద్రియాలకు, 1 మనసుకు ప్రతీక. స్వామి అనే నామధేయం సుబ్రహ్మణ్య స్వామికి మాత్రమే సొంతం. సేనాపతిగా సకల దేవగణాల చేత పూజలు అందుకున్న సుబ్రహ్మణ్యుని అనుగ్రహం పొందితే గౌరీశంకరుల కటాక్షం లభిస్తుందని ప్రతీతి. తారకాసురుని సంహరించిన కుమారస్వామి మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి నాడు జన్మించాడు. 6 ముఖాలు, 12 చేతులు, సూర్య తేజస్సుతో జన్మించిన షణ్ముఖుని ఆరాధించడం వలన సమస్త దోషాలు తొలగి శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఆషాఢమాస శుక్లపక్ష పంచమి షష్ఠిని కూడా పర్వదినాలుగా జరుపుకుంటారు. శుక్లపక్ష పంచమిని స్కంద పంచమని, షష్ఠిని కుమార షష్ఠిని భావించి భక్తులు ఆ 2 రోజులు కూడా విశేష పూజలు చేస్తారు. ఇకపోతే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజుని పంచమి నాడు ఉపవాసం ఉండి ఈ షష్ఠి రోజు కుమారస్వామిని పూజించినట్లయితే నాగదోషాలు తొలుగుతాయని, జ్ఞానవృద్ధి కలుగుతుందని, కుజదోషాలు ఉంటే తొలగిపోతాయని, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని, వివాహం ఆలస్యమైన వాళ్ళకి వివాహం కలుగుతుందని నమ్మకం అండి. సో మనమందరం కూడా రేపు రాబోయే సుబ్రహ్మణ్య షష్ఠిని అందరూ జరుపుకుంటారని ఆశిస్తూ నమస్తే.